గుడ్ ఆఫ్టర్నూన్ పేరెంట్స్. నెక్స్ట్ మంత్ 10th క్లాస్ మన పిల్లలందరూ ఎగ్జామ్స్కి వెళ్తున్నారు. ఇప్పుడు చాలామంది పేరెంట్స్ ఏంటంటే ఎలా ఆలోచిస్తారంటే, మన పిల్లలు 10th వచ్చారు, వాళ్ళు ఎగ్జామ్స్ రాసిన తర్వాత వాళ్ళ రిజల్ట్ బట్టి మనం కాలేజీని ఎంచుకోవాలని అనుకుంటారు. కానీ అది కాదు. మన పిల్లలు 10th అయిన తర్వాత ప్రతి పేరెంట్, ఫాదర్ అండ్ మదర్ ఏంటంటే ఒక మంచి కాలేజీని చూడడానికి కొన్ని రోజులు స్పెండ్ చేయాల్సి ఉంటుంది. వాళ్ళు కాలేజీని ఎన్నుకోవడంలోని మనం కరెక్ట్గా ఇచ్చేస్తే వాళ్ళ లైఫ్ లాంగ్ కూడా వాళ్ళకి అంటూ ఒక లైఫ్ అనేది వాళ్ళకి ఒక మెచ్యూరిటీ మైండ్ వస్తుంది. అందువల్ల నేను చెప్పేది ఏంటంటే ప్రతి ఒక్కరూ కూడా పిల్లలు 10th క్లాస్కి వచ్చిన వెంటనే చాలా మంది మాకు కాలేజీలో కూడా టెలికాలర్స్ ఉంటారు. వాళ్ళు ఫోన్ చేస్తే 10th మా పిల్లలు అవనియండి మేడం, తర్వాత మేము కాలేజీ గురించి చూస్తామంటారు. అది 100% రాంగ్ అదండి. దయచేసి మీరు తల్లిదండ్రులు ఏంటంటే 10th వచ్చిన తర్వాత ఏ కాలేజీ బాగుంటుంది, ఏ కాలేజ్ చదివితే మన పిల్లల లైఫ్ స్టైల్ బాగుంటుంది, వాళ్ళు ఏ లైఫ్ స్టైల్ని ఎంచుకోవడానికి వాళ్ళు సిద్ధపడతారు అనేది తప్పనిసరిగా పేరెంట్స్ ఆలోచించాల్సి ఉంటుంది. ఇక్కడ మనకి విశాఖ రామాటెక్ ద్వారా విశాఖ సైన్స్ అకాడమీ అని ఒక కాలేజ్ ఉంది, జూనియర్ కాలేజ్. ఆయన ఏంటంటే గౌరీశంకర్ సార్ ప్రిన్సిపల్ సార్. ఆయన కెనడాలో ప్రొఫెసర్గా చేసి వచ్చారు. ఆయన ఏంటంటే ఇక్కడ విశాఖపట్నంలోని చదువుని కొంత లైఫ్ స్టైల్ మార్చాలి, పిల్లలకి ఏంటంటే చదువుతో పాటు వాళ్ళ బాధ్యతను కూడా నిర్వహించాలి, వాళ్ళ బాధ్యతతో కూడిన చదువు చదవాలి అనే ఉద్దేశంతో ఆయన విశాఖ సైన్స్ అకాడమీ ఒక కాలేజ్ పెట్టారు. ఆ కాలేజీలో ఏంటంటే ప్రతి ఒక్కరు ఏంటంటే ఒకరికొకరు రెస్పెక్ట్ ఇచ్చుకోవడం, రేపు పొద్దున్న మన లైఫ్ ఎలా ఉంటుంది దాని గురించి ఒక ప్లానింగ్, ఇవన్నీ కలగడానికి ఏంటంటే ఆంధ్ర యూనివర్సిటీ నుంచి మంచి మంచి ప్రొఫెసర్ని వాళ్ళని రప్పించి ఇన్స్పిరేషన్ క్లాసెస్ కూడా ఉంటాయి. ఇవన్నీ చేయడం వల్ల ఏంటంటే రేపు పొద్దున్న వాళ్ళు ఏంటంటే ఇప్పుడు 2026లోని ప్రతి ఒక్కరూ సెల్లతోని పిల్లలు ఏంటంటే మన లైఫ్ అంతా సెల్తోనే ముడిపడి ఉందనే ధ్యేయంతో పిల్లలందరూ తయారయ్యారు. అది కాకుండా ఆ సెల్ అనేది అవాయిడ్ చేయాలంటే వాళ్ళకి లైఫ్ గురించి ఒక జాగ్రత్త రావాలి. అది రావాలంటే మనకి ఏంటంటే విశాఖ సైన్స్ అకాడమీలోని ఆ పరిస్థితుల ప్రభావం 100% ఉంటుంది. అది నమ్మి మీరు ఒక్కసారి కాలేజీకి వచ్చి విజిట్ చేయండి. కాలేజీలో మీ పిల్లలకు ఒక బాధ్యత అయిన చదువుని చదివిస్తున్నాం అనే నమ్మకం మీకు కలుగుతుంది. మీరు ఒక్కసారి తప్పకుండా మా విశాఖ సైన్స్ అకాడమీకి వచ్చి ఈ విలువలతో కూడిన విద్యను మీ పిల్లలకు కూడా అందిస్తారని నేను మనస్ఫూర్తిగా విన్నవించుకుంటున్నాను. నమస్తే పేరెంట్స్.